వచ్చినటువంటి విజయం ఏమిటంటే భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు. రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తాడు అనుకోండి, ఇంకెందుకా మంత్రి? ఆయన ఆలోచించారు. ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. నువ్వు ఇలా పరిగెత్తకూడదు, నువ్వు ఇక్కడికి రాడు వాలి, వాలి రాడు, వాలి అనుచరులు రారు. ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు. అసలు తెలియకుండా వాలే పంపాడని ఎలా అనుకుంటున్నావు? అనుకుని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నావు నువ్వు? అలా గంతులు వేయకూడదు, తప్పు. నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యోమతౌ. ఇంత బలహీనమైనటువంటి మనస్సున్నవాడివి, ఒక వానరుడివి, ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి, ఇటువంటి వాడివి నువ్వు రేపొద్దున్న రాచరికం ఏం చేస్తావు? రేపొద్దున్న ఒకవేళ నీకు రాజరికమే వస్తే నువ్వు ఎలా కూర్చుంటావు రాజుగా? లఘుచిత్తతయాత్మానం, నీది చాలా తేలికైనటువంటి మనస్సు, కదిలిపోతోంది, చంచలత్వాన్ని పొందుతోంది, అన్నింటికీ భయమే నీకు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నహ్య బుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. వాళ్ళు చెట్ల వంక అలా చూస్తున్నారు వెడుతూ. రాజు అనేటటువంటి వాడు చేష్టితముల వలన మనసుని పట్టుకోగలిగిన వాడు అయి ఉండాలి. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. చేష్టితము అంటే శరీరములో ఉండేటటువంటి భావ ప్రకటనము, శరీరావయవముల వలన భావము ప్రకటింపబడితే చేష్టితం అంటారు. అబ్బా అన్నారనుకోండి, ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని. భావాన్ని శరీరంలో కదలికల వలన రాజు పట్టుకుని దాని వలన అవతల వారిని గ్రహించగలిగిన బుద్ధిమంతుడై ఉండాలి. అసలు నువ్వేం చూసావు వాళ్ళ కదలికలు? అసలు నువ్వేం చూసావు వాళ్ళ చేష్టితం? వాళ్ళు ఎందుకు చూస్తున్నారో చెట్ల వంక, వాళ్ళు ఎందుకు చూస్తున్నారో ఈ శిఖరాల వంక? వాళ్ళు ఒక చోట నిలబడి ధనస్సు ఎక్కుపెట్టి చూడటం లేదు, ధనస్సు భుజాన తగిలించుకుని వెళ్ళిపోతూ చూస్తున్నారు. వాళ్ళు సుగ్రీవుడి కోసమే చూస్తున్నారు, స్నేహం కోసం. కానీ వాళ్ళల్లో ఉద్విగ్నత లేదు, వాళ్ళు ఏదో వెతుక్కుంటున్నట్లుగా ఉందంతే. అసలు వాళ్ళ చేష్టితం నీకు అర్థమైందా? అర్థం కాకుండా ఓ నిర్ణయానికి వచ్చి ఎలా పరిగెడుతున్నావు? నువ్వు ఎలా రాజు అవుతావు? ఏమి మాట్లాడండి నిజంగా. హనుమంటే మహానుభావుడు. అందుకే ఇది ఇక్కడ నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయకపోతే అసలు శ్రీరామాయణం చెప్పిన నాళ్ళు నేను ప్రస్తావన చేయడం కుదరదు. హనుమ యొక్క అవతారం రావడం వెనక చాలా ఒక గొప్ప స్థితి ఒకటి ఉంది. ఒకానొకప్పుడు అంజనాదేవి గర్భంతో ఉండగా ఒకసారి ఒక పర్వత గుహలోకి ప్రవేశించింది ఆవిడ. శాలిశూక నిభాభాసం ప్రసూతే మంతదాంగన ఫలాన్యాహర్తుకామవై నిష్క్రాంత గహనేవని. కిష్కింధకాండ కాదు, నేను ఉత్తరకాండలోంచి కలిపి చెప్తున్నాను మీకు. శాలిశూక నిభాభాసం, వడ్డుగింజ యొక్క పైభాగం పచ్చగా బంగారంలా ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటి అంజనాదేవి ఒక బిడ్డని ప్రసవించింది. అందుకే హనుమకి ఆకుపచ్చ రంగేసేస్తుంటారు. అసలు హనుమ ఎప్పుడూ అలా ఉండరు. ఆయన కాంచనాద్రి కమనీయ విగ్రహం, కరిగించిపోత పోసిన బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటారు హనుమ. కాబట్టి శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనేవని. ఒక పిల్లవాడిని ప్రసవించింది ఆ గుహలో. ఆ పిల్లవాడు పుట్టగానే చాలా బలవంతుడుగా కనబడ్డాడు. వాడికి పళ్ళు పెట్టాలి, అందుకని పళ్ళు పట్టుకొస్తాను అని ఆవిడ వనంలోకి వెళ్ళింది. ఈ పిల్లవాడికి చాలా ఆకలేసి ఆయన రెల్లు పొదల్లో పడుకొని సుబ్రహ్మణ్యుడు ఎలా ఏడ్చాడో అలా ఏడ్చాడు ఆకలేసి. అమ్మ కనపడలేదు. ఆయన లేచి బయటికి వచ్చాడు గుహలో. అంటే పుట్టగానే నడిచాడు ఆయన. నడిచి బయటికి వచ్చి ఆయనకి పుట్టుకతోటే తినాలనిపించినప్పుడు పండే తినాలనిపించింది. అంటే పుట్టుకతో శాకాహారి కాబట్టి ఇప్పుడు ఆయన మంచి పండు ఏమైనా ఉంటే బాగుండే అని ఇలా చూశారు. సూర్యబింబం కనపడింది. అబ్బాయి ఎంత బాగుందో, ఈ పండు చక్కగా మెరుస్తోంది, దీన్ని తిందాం అనుకున్నారు. కాబట్టి బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతేం వరమధ్యగా. ఈ పండు బాగుంది, ఈ పండు తిందామని ఆయన ఒక్కసారి సూర్యమండలం వైపు ఎగిరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సూర్యుడు చూశాడు, అరే ఇలా దగ్గరికి వచ్చేస్తున్నాడు ఈ పిల్లాడు, నా తేజస్సుకి కాలిపోతాడు. ఎందుకంటే ప్రతి క్షణం తేజస్సును పుంజేసుకుంటారు సూర్యభగవానుడు. ఆయన అనుకున్నారట, రాబోయేటటువంటి కాలంలో ఈయన వలన మహత్తరమైన ప్రయోజనం జరగాలి, కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదని తన తేజస్సుని ఉపసంహారం చేశారు.
ఈ పిల్లవాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇది పండు తిందామని చేత్తో పట్టుకుంటున్నాడు ఆయన సూర్యబింబాన్ని. పట్టుకుంటుంటే ఆ సూర్యుడు చూశాడు. శిశురేషత్ తదోషజ్ఞ ఇది మత్వాదివాకర కార్యంచ అస్మిన్ సమాయత్త ఇచ్చేవం నదాహ సహ. కాల్చలేదు పిల్లాన్ని, ఊరుకున్నాడు. సూర్యబింబాన్ని ముట్టుకుని బతకడం అంటే మాటలండి. ఆయన పట్టుకుని ఎట్నుంచి కురుకుదామని చూస్తున్నాడు. అది పర్వకాలం అంటే గ్రహణకాలం కాబట్టి రాహు వచ్చాడు తన వాహనం మీద, వచ్చి సూర్యబింబాన్ని గ్రసించాలి ఆయన. ఆయన వస్తే ఈ పిల్లాడు ఎట్నుంచి కొరకాలు దీన్నని చూస్తుంటే రాహువు కనపడ్డాడు. ఈ పండు కన్నా వీడేదో బాగున్నాడని ఇటు ఎగిరి ఆయన మీదకి వెళ్ళాడు. ఆ రాహువు హడిలిపోయాడు ఈ పిల్లాడిని చూసి. హడిలిపోయిన ఇంద్రలోకానికి పారిపోయాడు. వీడెవడో పారిపోయాడు, ఇదేంటి ఈ పండు ఇలా వెళ్ళిపోతుంది, ఈ పండే పట్టుకుందాం ఇక్కడే ఉందని ఆయన సూర్యుడి దగ్గరికి వచ్చాడు. ఈలోగా ఆయన తొందరగా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మాట తప్పావు, పర్వదినాల్లో అంటే గ్రహణ దినంలో నేను సూర్యుడిని గ్రసించవచ్చు, ఇవాళ నేను వెళ్ళేటప్పటికి ఇంకొకడు అప్పటికే గ్రసిస్తున్నాడు, నువ్వు ఇద్దరికి ఎలా ఇచ్చావు అవకాశం అన్నాడు. నేను ఇవ్వలేదే అన్నాడు ఇంద్రుడు. లేదు ఇంకొకటి పట్టుకుని ఉన్నాడు సూర్యబింబాన్ని అన్నాడు. చూస్తాను పదన్నాడు. ముందు రాహువు పెడుతున్నాడు, వెనక ఇంద్రుడు వస్తున్నాడు. దారి చూపించమన్నప్పుడు చూపించవలసిన వాడే కదండి వెళ్ళాలి. రాహువు వెళ్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, సూర్యబింబాన్ని ఎటు కొరుకుదామనుకునే లోపల వీళ్ళిద్దరు వచ్చారు. ఆయన కొరుకుదామని చూస్తుంటే మళ్ళీ వచ్చాడు రాహు. వీడేదో బాగానే ఉన్నాడని చెప్పి మళ్ళీ రాహువు మీద పడ్డాడు. పడితే రాహువు ఈయన్ని చూసి ఇంద్రుడి వెనక దాక్కున్నాడు. ఆయన ఇప్పుడు ఐరావతాన్ని చూశాడు. తెల్లటి ఏనుగు బాగుంది, ఇదేదో ఇంకా గొప్పగా ఉంది ఈ పండు తిందామని ఐరావతాన్ని పట్టుకున్నాడు. ఇంద్రుడు చూసి ఆశ్చర్యపోయి, ఇది ఈ ప్రాణిని ఇంతకుముందు చూడలేదు, ఇంత బలంగా ఉంది, ఇది సూర్యబింబాన్ని ముట్టుకుంటోంది, ఈ ప్రాణిని విడిచిపెట్టకూడదని తన వజ్రాయుధం తీసుకొట్టాడు. కొడితే చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడు ఆయన. ఇంకాను ఆ ఎడమ దవడ సొట్ట పడిపోయి అక్కడి నుంచి పర్వత గుహ దగ్గరికి కింద పడిపోయారు. కింద పడిపోవడంలో దవడ విరిగిపోయింది. ఈలోగా వాయువు చూశాడు, ఆయన వాయుపుత్రుడు కాబట్టి ఇప్పుడు ఆ వాయువుకి కోపం వచ్చింది. చిన్న పిల్లాడు, ఇంతటి తేజోమూర్తి, సూర్య భగవానుడంతటి వాడు తన తేజస్సుని వెనక్కి తీశాడు. ఈ ఇంద్రుడు వచ్చి వజ్రం పెట్టి కొట్టేశాడు. ఎవరు పిల్లాడా అని కూడా కనీసం అడగలేదు. కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక్కసారి ప్రసరణాన్ని ఆపు చేసేశాడు. ప్రసరణము అంటే మీరు బయట అని అనుకోకండి, లోపల కూడా వాయువు తిరుగుతుంది, గాలి తిరుగుతుంటుంది, లోపలికి వెళ్ళి బయటికి రావట్లేదండి. అలాగే శరీరం అంతా తిరుగుతుంది. లోపల గాలి తిరగడం ఆగిపోయింది అనుకోండి, కాష్టం అయిపోతుంది శరీరం, అంటే కర్రలా అయిపోతుంది, బిగిసిపోతుంది. కాలట్టుకు లేపితే శరీరం అంతా లేచిపోతుంది, ఓ ఇనప ఊచ లేచిపోయినట్టు. అది బిగిసిపోయింది శవం అంటాం కదా, అంటే లోపల వాయు ప్రసరణం ఆగిపోయిందని గుర్తు. పూర్తిగా ఆగిపోతే బిర్ర బిగిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రాణులన్నీ ఏమైపోయాయి అంటే బిర్ర బిగిసిపోయాయి, ఎక్కడివక్కడే. ఇక ఎవ్వరూ కదలిక లేదు, అన్ని ప్రాణులు ఆగిపోయాయి. అన్ని ప్రాణులు ఆగిపోతే సంధ్యావందనాలు అయిపోయాయి, సంధ్యావందనాలు అయిపోతే యజ్ఞాలు అయిపోయాయి, యజ్ఞాలు అయిపోతే యాగాలు ఆగిపోయాయి, హోమాలు ఆగిపోయాయి. కాబట్టి ఇప్పుడు హవిస్సులు లేవు. హవిస్సులు ఎవరు తినాలి, దేవతలు తినాలి, వాళ్ళకి హవిస్సు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమిటి, అసలు ఎవ్వరూ ఏ హోమం చేయడం మానేశారని చూశారు, అంతే. ఎక్కడి వాళ్ళు అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫ్ అంటారే, అలా ఉంది లోకం. అసలు హనుమ పుట్టినప్పుడు ఈ లోకం చాలా చిత్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది, స్తంభీభూతమైంది. అసలు ఓ కుక్క, నక్క, పిల్లి, పంది, చీమ, దోమ ఏవి అన్ని స్తంభీభూతం అయిపోయి. ఎందుకంటే వాయువే అన్నిటికీ ఆధారం. ఇప్పుడు దేవతల మనుషులు కదిలే పరిస్థితి లేదుగా, స్తంభీభూతం అయ్యారు. కాబట్టి దేవతలు వెళ్ళారు బ్రహ్మగారి దగ్గరికి. అయ్యా నువ్వు వాయువు వల్లే ప్రాణములు ఉంటాయి, వాయువు వల్లే భూతములు మిగులుతాయన్నావు, ఇప్పుడు వాయువు జడీభూతం చేసింది, ప్రాణుల్ని కదలటం లేదు లోపల, ఏం చేయమంటావు, ఎందుకు ఆగిపోయింది అన్నారు. ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని చూశారు. చూసి అన్నారు, ఏమి లేదురా అబ్బాయి, అకస్మాత్తుగా లైట్నింగ్ స్ట్రైక్లోకి వెళ్ళాడు. ఎందుచేత అంటే ఆయనకు ఒక ఇబ్బంది వచ్చింది, వాళ్ళ అబ్బాయిని కొట్టేశాడు ఇంద్రుడు. కాబట్టి రండి మనందరం వెళదాం, ఇప్పుడు చర్చలకి పిలిచేంత సమయం లేదు, ఎందుకంటే అవతల స్తంభీభూతములైపోయే ప్రాణులు, మనమే వెళ్ళిపోదాం అని ఆయన ఒక కమండలం పట్టుకుని ఆయన బయలుదేరాడు. వెనక దేవతలందరూ బయలుదేరి ఎక్కడ హనుమని ఒళ్ళో పెట్టుకుని వాయువు కూర్చున్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి బ్రహ్మగారు వంగి ఆ పిల్లవాడి బుగ్గలు రెండు ఇలా పునికి కమండలంలో నీళ్లు చేసి ఇలా అన్నారు. ఆ పిల్లవాడు వెంటనే ఉలిక్కిపడి లేచి చైతన్యాన్ని పొంది వాడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. చాలా సంతోషించాడు వాయుదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఈ వాయువు గొప్పతనం ఏమిటో తెలుసా, అశరీరం శరీరేషు వాయుశ్చరతి పాలయన్. ఈ వాయువుకి శరీరం లేదు, కానీ ఈయన అన్ని శరీరాల్లోకి వెళ్ళి శరీరాల్ని నిలబెడుతుంటాడు. వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునా సంపరిత్యక్తం న సుఖం ఇందతే జగత్. వాయువే సుఖం, అందుకే కదండి ఇది పెట్టారు. వాయువే సుఖం, వాయువే ప్రాణం.
వాయువే సర్వమిదం జగత్, వాయువే ఈ లోకం, లేకపోతే వాయువు లేకపోతే ఏం లేవు. అందుకని ఆయన అంత గొప్పవాడయా. కాబట్టి ఈ పిల్లవాడు రాబోయే కాలంలో రామచంద్రమూర్తికి సాయం చేసి కొన్ని కోట్ల మందికి ఆర్తత్రాణపరాయణుడై నేనున్నాను అని నిలబడగలిగినటువంటి గొప్ప స్వరూపంగా మారుతాడు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఎవరెవరు ఈశ్వర ద్వేషులుంటారో వాళ్ళ పాలిట ఈయన భయంకరుడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ పట్ల అభయంకరుడు, వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాబట్టి మీ తేజస్సులు ధారపోయింది అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఒక వజ్రాల మాల తీసి ఆయన మెడలో వేసి, ఇక ముందెప్పుడూ నా వజ్రాయుధం ఈయనని చెనకదు, నా వజ్రాయుధానికి ఆ శక్తి ఉండదన్నాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, నా బ్రహ్మాస్త్రము ఈయన్ని కట్టదు అన్నారు. వెంటనే వరుణుడు లేచి అన్నాడు, ఈయనకి రోగం అన్నది రాదు, ఈయన ఎంత యుద్ధం చేసినా బడలిపోడు, నీటి ఎందు పడినా ఈ పిల్లవాడికి మృత్యువు రాదు. యముడు అన్నాడు, యమదండం ఈ పిల్లవాని ఎందు పనిచేయదు, కాబట్టి నేను ఇతని ప్రాణములను ఉగ్గడించలేను. విశ్వకర్మ అన్నాడు, నేను ఈ లోకంలో అస్త్రములను శస్త్రములను నేనే రూపకల్పన చేశాను. ఈయన మీద ఎన్ని బాణాలు, ఎన్ని అస్త్రాలు, ఎన్ని శస్త్రాలు వేసినా ఈయన్ని ఎవ్వరూ కట్టలేరు, నేను చేసినవేవి ఈయన మీద పనిచేయవు అన్నాడు. కుబేరుడు ఆయన ఒంటికంటివాడు, పార్వతీదేవి యొక్క అధరం వంక చూడకూడని చూపు చూసినందుకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది ఆయనకి. కాబట్టి ఆ కుబేరుడు ఒంటికంటివాడు, ఆయన కూడా ఆయనకి వరం ఇచ్చాడు, నా యొక్క ఆయుధం నీ మీద పని చెయ్యదు అని. కాబట్టి ఇప్పుడు దేవతల యొక్క ఆయుధాలు ఏవీ కూడా ఆయన మీద పని చెయ్యవు. దేవతల ఆయుధాలే పనిచేయవంటే ఇంకా మనుష్యుల ఆయుధాలు అసలు పనిచేయవు. అసలు పుట్టిన రోజునే పుట్టిన ఒక 2 గంటలకి ఈ బ్రహ్మాండములలో ఎవ్వరూ కూడా నిగ్రహించలేనంతటి శక్తి సంపన్నుడైపోయాడు ఆయన. ఇప్పుడు ఆయనని కట్టగలిగిన వాడు, ఆయన్ని పట్టగలిగిన వాడు లోకంలో లేడు. అంతటి బలపరాక్రమములు, అంతటి బుద్ధి వైభవము ఉన్నవాడు. సూర్యభగవానుడు అన్నాడు, నాలో కొంత తేజస్సు ఈయనకి ఇచ్చేస్తున్నాను, అంతటి తేజోమూర్తి. నేను ఈయనకి గురువునవుతాను, గురువునై విద్య నేర్పుతానన్నారు. ఎంత గొప్పగా నేర్చుకున్నారో తెలుసా అండి. సూర్యుడి వెంట వెళ్ళి విద్య వినడం కష్టంగా ఉందని అస్తాద్రి మీద పూర్వాద్రి మీద రెండిటి మీద 2 కాళ్ళు వేసి సూర్యుడు తిరుగుతుంటే సూర్యుడితో పాటు ఇలా తల తిప్పుతూ విన్నారు. ఇలా స్పాండలైటిస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా ఇలాగా, అలా ఇలా తల తిప్పుతూ వేదం వినేశారు ఆయన సూర్యభగవానుడి దగ్గర. అసలు హనుమస్వరూపం లాంటి స్వరూపం లోకంలో ఉండదు. అంత గొప్పవాడైపోయాడు. చిన్న పిల్లవాడైనా ఆ పిల్లవాడిని ఋష్యాశ్రమాల్లో వదిలిపెట్టారు. వదిలిపెడితే ఒంట్లో విపరీతమైన బలం, ఏం చేస్తాడు ఆయన? ఏదో అల్లరి చెయ్యాలి, ఎందుకు సృక్కులు స్రవాలు విరిచేయడం, అగ్నిహోత్రం చేసుకుందాం అనుకున్న వేదులు తిరగేసేసేయడం, తెచ్చుకున్న పూలదండలు తింపేసేయడం, వాళ్ళు మడిబట్టలు ఆరేసుకుంటే చింపి ముక్కలు చేసేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తే ఆ చూసినటువంటి ఋషులు అన్నారు, ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం అవసరం లేదు, ఎదర ఒకానొకప్పుడు అవసరం వస్తుంది ఈ బలం. అప్పటి వరకు ఈ పిల్లాడికి ఈ బలం ఉంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు, అల్లరి చేస్తున్నాడు, కాబట్టి కోపం తెచ్చుకోలేదు, వీడికి అవసరమైనప్పుడు ఇద్దాం ఆ బలం. అప్పటి వరకు శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మంజవ యదాతే స్మర్యతే కీర్తి తదాతే వర్ధతే బలం. అప్పటి వరకు ఈ పిల్లవాడి బలాన్ని ఈ పిల్లవాడు మరిచిపోతాడు, అందుకని ఈయనకి గుర్తుండదు. కాబట్టి తను బలం లేని వాళ్లే ఉంటాడు పైకి. ఒకానొకప్పుడు ఈయన కీర్తిని స్మరిస్తారు, కీర్తిస్తారు ఒక ఆయన. ఆ కీర్తించినప్పుడు ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. జ్ఞాపకానికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన్ని పట్టుకోగలిగిన వాడు ఉండడు. లోకంలో ఓ పిచ్చి మాట ఒకటి ఉంది, హనుమకి తన బలం తను గుర్తుండదండి, మనం గుర్తు చేయాలంటూ ఉంటారు. ఎప్పటికీ కాదా శాపం. చిట్ట చివర కిష్కింధకాండ చివరలో జాంబవంతుడు స్తోత్రం చేశాడు, అక్కడతో పోయింది ఆ శాపం. ఆయన్ని స్తోత్రం చేస్తే ఆయనకి గుర్తొచ్చేసింది, గుర్తొచ్చేసి 100 యోజనములు దాటి వెళ్ళిపోయారు. అప్పటి వరకే, అంతేకాని ఇప్పటికీ మనం ఏదో గుర్తు చేస్తే తప్ప గుర్తురా అమాయకుడు ఆయన అనుకున్న మనం ఏదో పెద్ద గుర్తు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన పూర్తి శక్తివంతుడే. ఇప్పుడేమిటి, ఎప్పుడో కిష్కింధకాండ చివరి నాటికే ఆయనకు ఆ శక్తి వచ్చేసింది. కాబట్టి అంత గొప్ప స్వరూపం కలిగినటువంటి మహానుభావుడు హనుమ. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడు, దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ కస్యన స్యాద్ భయం దృష్ట్వా ఏతే సురసతోమపౌ. వీళ్ళని చూస్తే దేవతల్లా ఉన్నారు. అసలు ఆ చేతులు చూసావా, ఎంతంత పొడుగైన చేతిలో, ఆజానబాహుం అరవింద దళాయతాక్షం. ఆ మూర్తిని చూసావా, ఎంతంత పొడుగున్నారో ఒక్కొక్కళ్ళు. ఆ చేతుల్లో ధనస్సు చూసావా,
వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ తూణీరములలో ఏదో ఆ కోరలతో బుసలు కొడుతున్న పాముల్లో ఉన్నాయి ఆ బాణాలు. అటువంటి వాళ్ళని చూస్తే ఏతవు సురసతోపమవు, అటువంటి వాళ్ళని చూస్తే ఎవరికి భయమేదయ్యా? అందుకని భయం వేస్తోంది. వాలి ప్రాణి హితావేతౌ శంకేహం పురుషోత్తమౌ రాజానో బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్రహిక్షమ. రాజుకి అనేక మంది మిత్రులు ఉంటారు. ఎవరితో మిత్రత్వం చేస్తున్నాడో మనకి తెలియదు. వాలి ఎవరితో మిత్రత్వం చేసి ఈ వీరుల్ని తీసుకొచ్చాడో, తాను ఋష్యమూకం మీదకి వెళ్ళకూడదు కానీ నన్ను వధించగలిగినటువంటి బలవంతుల్ని తీసుకొచ్చుంటాడు. అందుకే అంత బలంగా ఉన్నారు వాళ్ళిద్దరు. నా కోసమే వెతుకుతున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు, వెతికి వచ్చేసి నన్ను చంపేస్తారు. అందుకే నాకు భయం అని ఓ నిర్ణయానికి వచ్చేసాడు శంకతోటి. కృత్యేషు వాలీ మేధావి రాజానో బహుదర్శనా భవంతి పరహంతార తే జ్ఞేయా ప్రకృతైర్నరై. చాలా మేధావి వాలి, ఏ సామాన్యుడు కాడు. కాబట్టే ఇంత ప్రణాళిక రచించాడు. అటువంటి రాజుల విషయంలో సామాన్యులు భయంగా ఉండద్దు. ఇప్పటికే నా రాజ్యం అపహరించాడు, నా భార్యను అపహరించాడు, ఇప్పుడు నా ప్రాణములను అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడు అని హనుమవంక చూసి అన్నారు. అంటే మంత్రి మీద ఉన్న నమ్మకం. ఎందుకు అలా భయపడతావు? లఘుచిత్తతమాత్మానం అంటున్నావు కదా. ఒక పంచి నువ్వు వెళ్ళి అడిగిరా, నువ్వు కనుక్కురా. అసలు మనం భయపడవలసిన అవసరం ఉన్నవాళ్ళు, భయపడవలసిన అవసరం లేని వాళ్ళు నువ్వు వెళ్ళి విచారణ చేసిరా. అంటే ఆయనకి హనుమ మీద అంత నమ్మకం రాజుకి. నలుగురు సచివులున్నా మిగిలిన వాళ్ళకి బాధ్యత అప్పచెప్పలేదు. ఎందుకంటే అవతల వాళ్ళు టక్కరితనంతో సుగ్రీవుడి దగ్గరికి రావడం కోసమే తిరుగుతున్న వాళ్ళైతే, వెళ్ళి అమాయకంగా మాట్లాడిన వాళ్ళైతే వాళ్ళని తీసుకొచ్చేసాడు అనుకోండి, సుగ్రీవుడి దగ్గరికి అయిపోయింది అంతే కథ. కాబట్టి వాళ్ళ హృదయమిరింగిన వాడై ఉండాలి. ఒకవేళ వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటే తీసుకురావాలి, అక్కర్లేదనుకుంటే నిశ్శబ్దంగా వచ్చేసి రాజుకి హెచ్చరిక చేసి రాజుని తప్పించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడై ఉండాలి. కాబట్టి ఇప్పుడు హనుమతో అంటున్నారు, తౌ త్వయా ప్రకృతేనైవ గత్వా జ్ఞేయౌ ప్లవంగమ ఇంగితానం ప్రకారైశ్చ రూపవ్యాభషణేన చ. మనసులో ఉన్న భావములు శరీరముల యొక్క కదలికల వలన చేష్టితములుగా ప్రకటనమైనప్పుడు కనిపెట్టగలిగినటువంటి సమర్థత ప్రకాశించగలిగిన వాడు రాజు అన్నావు కదా. హనుమ, నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క ఇంగితము, వాళ్ళ చేష్టితము, వాళ్ళ మనస్సు, వాళ్ళ హృదయము బాగా కనిపెట్టు. లక్ష్యయస్వ తయోర్భావం ప్రహృష్ట మనసౌ యది విశ్వాసయన్ ప్రశంసాభి ఇంగితైశ్చ పునఃపునః. మళ్ళీ 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 వాళ్ళని పొగుడు, వాళ్ళ మనసుకి నచ్చేట్టు మాట్లాడు. అప్పుడు వాళ్ళు నీ యందు స్నేహం కలిగి, నీ యందు ఆర్ద్రత కలిగి వాళ్ళ మనసు బయట పెట్టేస్తారు. బాగా తెలుసుకో. కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏం చేస్తావో తెలుసా? నువ్వు నా వైపుకుండేటట్టుగా చూడన్నాడు. ఎందుకని? లోపల ఆతృత ఆపుకోలేడు. అందుకని చూస్తూ ఉంటాడు, ఇలా ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, గబుక్కుని వచ్చేస్తాడా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రామలక్ష్మణులు తన వైపుకుండేటట్టు హనుమ తనకి పృష్ఠభాగం కనపడేటట్టు నించుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, తను ఇలా తొంగి చూశాడు అనుకోండి, రామలక్ష్మణులు చూస్తారు తన్ని. అందుకని నువ్వు నా వైపు చూడు అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆయన తనకి కనపడుతూ ఉంటారు. తను చెప్పినట్టే మాట్లాడుతున్నారో లేదో, తనకి నమ్మకం కలిగేటట్టుగా అక్కడ హనుమ ప్రవర్తిస్తున్నారో లేదో తను చూసుకుంటూ ఉంటారనమాట. అందుకని నువ్వు అలా నాకు ఎదురుగుండా కనపడాలి సుమా, నాకు నువ్వు కనపడేటట్టుగా నిలబడి మాట్లాడు తప్ప వాళ్ళు నాకు కనపడేటట్టుగా మాట్లాడకు. అలా నిలబడి వెళ్ళినప్పుడు అలా నిలబడి మాట్లాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి, ప్రాణం మీదకి వచ్చింది అనేటప్పటికీ ఇన్ని జాగ్రత్తలు వస్తాయిలా ఉంది. మమైవాభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనసస్యాస్య ధనుర్ధరౌ. అసలు ధనస్సులు పట్టుకున్నటువంటి వాళ్ళిద్దరూ తాపసుల వేషంలో ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చారో నువ్వు కనుక్కురా అన్నాడు. మీరిప్పుడు హనుమ యొక్క ప్రజ్ఞ చూడాలి. ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు. ఒక్క దూకి ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళిపోగలరు. వెళ్ళిపోయారనుకోండి, సుగ్రీవుడు భయపడిపోతాడు. ఎందుకంటే వినపడదుగా ఏం మాట్లాడుకుంటున్నారు, దూరంగా ఉంటారు, గంతు వెళ్ళిపోతారు. కానీ సుగ్రీవుడి భయం ముందు తీరాలి. అంత ప్రమాదం ఏం వచ్చేది, ఈయన వెళ్ళి మాట్లాడగానే వాళ్ళు తన దగ్గరికి వచ్చేసే అవకాశం లేదు, హనుమని వాళ్ళు మోసగించలేరు అన్న ధైర్యం ముందు రాజుకు కలగాలి. హనుమని వాళ్ళు మోసగించలేరు అంటే హనుమగా వెళ్ళారనుకోండి, ఈయన భయం పోదు. మా వాడేమైనా పొరపాటు మాట్లాడితే వాళ్ళు తెలిసేసుకుని వచ్చేరు కదా అని దగ్గరికి వస్తే నిలబడతాడని నమ్మకం ఏం లేదు అసలు.
కాబట్టి ఇప్పుడు హనుమ వెడుతున్నటువంటి రూపం మీద రాజుకి నమ్మకం కలగాలి. ఇప్పుడు ఇంకా మనవాడు నిజం రాబట్టేస్తాడు, భయం లేదనుకోవాలి. అందుకని హనుమ ఏం చేశారో తెలుసా అండి? కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి. తన రూపాన్ని విడిచిపెట్టేసి ఒక సన్యాసి రూపాన్ని పొందారు. పొంది రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సుగ్రీవుడు చూడగానే సంతోషించాడు. ఎందుకని? మొన్న మీతో నేను చెప్పా, ఎవరితోనైనా అబద్ధం చెప్తారేమో కానీ సన్యాసితో చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఆ లోకం అలా నమ్ముతుంది. సన్యాసి అన్నవాడికి లోపల ఏమీ సంకుచితత్వం ఉండదు. సన్యాసి అనేటటువంటి వాడు అన్నిటినీ విడిచిపెట్టిన వాడై ఉంటాడు అని. అన్నీ విడిచిపెట్టి ఈశ్వర కార్యమునందు మాత్రమే, ఈశ్వరుడి గురించి ఆత్మానుసంధానమునందు ఉంటాడు అని. అందుకే అగ్నిహోత్రం కూడా చేయరు. అందుకే సన్యాసి శరీరాన్ని కాల్చరు. కారణం ఏమిటంటే అగ్ని విడిచిపెట్టేస్తాడు సన్యాసి. తను ఎప్పుడూ ఇంకా అగ్నిహోత్రాన్ని ముట్టుకోడు. అందుకే సన్యాసి వల్ల లోకానికి భయం ఉండదు. అగ్నిహోత్రం మనం చేస్తాం, తెల్లవారు లేస్తే వంటన్నా చేస్తాం, అందులోకి వచ్చి ప్రాణులు పడిపోతాయి. పైగా ఉడికించినప్పుడు ప్రాణులు కొన్ని దాంట్లో ఉన్నవి ఉడికిపోయి చచ్చిపోతాయి. వంకాయలో పురుగు ఉందనుకోండి, నేను చూడలేదండి, నేను ఉడికించేస్తే చచ్చిపోతుంది. అది బియ్యంలో పురుగులు ఉన్నాయనుకోండి, చచ్చిపోతాయి. కాబట్టి ఆ తర్వాత అన్నంలోకి వచ్చిన తర్వాత తీసి పారేస్తాం. నేనే అలా తిన్నట్టు మీరు తిననట్టు ఎప్పుడు మొహం పెట్టకండి, మీకు వచ్చే ఉంటుంది. కానీ మీరు అలా నటిస్తున్నారు అంతే. కాబట్టి మనం అగ్నిహోత్రం చేస్తే కొన్ని క్రిములు మరణిస్తాయి. సన్యాసి వల్ల ఆపాటి భయం కూడా ఉండదు. ఎందుకంటే అసలు ఆయన జీవితంలో ఇంకా అగ్నిహోత్రం చేయడు. అంటే అంతగా భయరహితమైన స్థితిలో ఆయన జీవిస్తాడు. అంత భయరహితమైన స్థితిని లోకానికి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు సన్యాసికి అబద్ధం ఎవరు చెప్పరు, ఆ అవసరం ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వెడుతున్నాడు కాబట్టి ముందు సుగ్రీవుడికి ధైర్యం. కాబట్టి కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శతబుద్ధి తయా కపి. లోపల ఒకటి పెట్టుకుని పైకి అసలు రహస్యం కనిపెట్టడానికి కపట బుద్ధితోటే సన్యాసి వేషం కట్టారు. మహర్షికి ఏమీ అనుమానాలు ఏమి ఉండవండి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. శఠబుద్ధి తయాకపి. ఆయన ఆ కపి అంటే హనుమ శఠబుద్ధితయా, ఆయన కపట బుద్ధితో పైకి వేషం ఒకటి లోపల ఒకటి పెట్టుకునే వెడుతున్నారు అని చెప్పారు ఆయన. తతస్స హనుమాన్ వాచ శ్లక్షణయా సుమనోజ్ఞయా వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్యచ. ఆయన రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. ఇదే కిష్కింధకాండలో చాలా ఆశ్చర్యకరమైన విషయం. వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని ఇలా చూశారు. చూడగానే ఈయన వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేశారు. చెయ్యొచ్చా? అలాగా చేయకూడదు. సన్యాసి గృహస్థుకి నమస్కారం చేయకూడదు. ఎందుచేత అంటే శాస్త్రంలో అంతే, సువృత్తోవా దురుర్తోవా మూర్ఖ పండిత ఏవచ కాషాయదండమాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. ఆయన మంచివాడా చెడ్డవాడా వదిలేయండి, ఆయనకి ఏమైనా తెలిసా తెలీదా వదిలేయండి. కాషాయ బట్ట కట్టుకుని చేతిలో దండం పట్టుకుంటే యతి పూజ్యో న సంశయ, గృహస్థ ఆయనకే నమస్కారం చేయాలి తప్ప గృహస్థుకి సన్యాసి నమస్కారం చేయరు. ఎందుకంటే అది తురియాశ్రమం, 4వ ఆశ్రమం, వాళ్ళు గృహస్థుకి చేయకూడదు. కానీ సన్యాసి రూపంలో ఉన్న హనుమ గృహస్థాశ్రమంలో ఉన్న రామలక్ష్మణులకి ప్రణిపాతం చేశారు. ధర్మాత్ముడైనటువంటి రాముడు ఏమనాలి? అదేమిటండి మీరు నాకు నమస్కారం చేయడేటండి, సన్యాసి అనాలి కదా. అనలేదు సరికదా. సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజ ఉవాచ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమౌ. పోనీ ఏ శబరిలాగో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఒక దివ్యమైనటువంటి జ్ఞానము చేత తెలుసుకున్న వాళ్ళు రాముడెవరో అందుకుని పూజ చేస్తున్నారా? అలా వచ్చినట్టు హనుమ మీకు కథలో కూడా లేదు. శటబుద్ధి తయా కపి, లోపల ఒకటి పెట్టుకుని పైకొక వేషం కట్టి వెళ్ళారని చెప్తున్నారు మహర్షి. అటువంటి వారు వెళ్ళగానే ప్రణిపాతం చేసి నమస్కారం చేసి పూజ చేసి మాట్లాడుతున్నారు. అంటే తన జీవితంలో మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే హనుమ హృదయంలో పాలు పొంగినట్టు భక్తి ఒక్కసారి పొంగింది. నా జీవితం ఈయనకే అంకితమైపోతోంది, ఈయనే నా ఆరాధ్య దైవం, ఈయననే నేను ఉన్నన్నాళ్ళు, నా అవతారం ఉన్నన్నాళ్ళు నేను ఈయన్నే సేవిస్తాను. ఇది మొదటి పరిచయంలోనే ఆయనెవరో ఈయనకి లీలామాత్రంగా భాషించిందంతే. తత్కారణము చేత ఆయన వెంటనే కొన్ని ప్రశ్నల రూపంలో మాట్లాడడం మొదలుపెట్టారు హనుమ.
రాముడు కానీ లక్ష్మణుడు కానీ జోక్యం చేసుకోరు, ఇద్దరు వింటున్నారు. త్రాసయంతో మృగగణాన్ అన్యాంశ్చ వనచారిణ రాజర్షి దేవప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః ఇమాం నదీం శుభజలాం శోభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ యువాం క్షీరవాససౌ నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతా విమః ప్రజాః సింహ విప్రేషితౌ వీరౌ సింహాతి బలవిక్రమౌ శక్ర చాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమంతౌ రూపసంపన్నౌ వృషభ శ్రేష్ఠ విక్రమౌ హస్తి హస్తోపమ భుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువయోరవభాసితః రాజ్యార్హావమర ప్రఖ్యౌ కథం దేశాం జిహాగతౌ పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం విశాలవక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కందౌ మహోత్సాహౌ సమదావివ గోవృషౌ ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవ పరిఘోపమాః సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషితాః ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగర వనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషీ చిత్రే శ్లేక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే సంపూర్ణానిశితైర్బాణైః తూణాశ్చ శుభదర్శనాః జీవితాంతకరైర్ఘోరైః శ్వసద్భిరివ పన్నగైః మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటకభూషితౌ ఖడ్గానేతౌ విరాజేతే నిర్ముక్తావివ పన్నగౌ. ఇన్ని ప్రశ్నలతో కూడినటువంటి స్తోత్రాన్ని ఒక్కసారి చేసేశారు. ఆయన అన్నారు, మీరు ఇద్దరు రాజర్షులులా ఉన్నారు, మీరిద్దరూ దేవతల్లా ఉన్నారు, మీ ఇద్దరు చాలా విపరీతమైన తేజస్సుతో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే మృగాలన్నీ భయపడిపోతున్నాయి, మీరు నడిచి వస్తుంటే వానరములన్నీ భయపడిపోతున్నాయి. మీరు జటావల్కములు ధరించారు. ఈ పంపానది తీరం అంతా మీరు నడిచి వస్తుంటే శోభిల్లుతోంది, కానీ మీరు నిట్టూర్పులు విడుస్తున్నారు. మీరు ఈ చెట్ల వంక పదే పదే చూస్తున్నారు, ఈ పర్వతముల వంక చూస్తున్నారు. మీ నడక చూస్తే సింహంలా ఉంది, మీ యొక్క పరాక్రమం చూస్తే వృషభంలా ఉంది. మీరు చాలా విశాలమైనటువంటి వక్షస్థలంతో ఉన్నారు. ఇంద్రధనస్సుల్లాంటి ధనస్సులు పట్టుకున్నారు, అక్షయమాన తూణీరములు పట్టుకున్నారు. పాములు బుస కొడితే ఎలా ఉంటాయో మీ బాణములు చూస్తే అంత పదునుగా, పాముల యొక్క తీక్షణత ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా మీ చేతులంత పొడుగ్గా ఉన్నాయి. ఏనుగు యొక్క తొండాలు గుండ్రంగా బలిసి ఎలా ఉంటాయో మీ భుజాలు అలా ఉన్నాయి. మీరు జటావల్కములు ధరించారు. సూర్యచంద్రులు ఇద్దరూ నడిచి వస్తే ఎలా ఉంటుందో మీ ఇద్దరు అలా ఉన్నారు. మీరు చాలా దివ్యమైన రూపాలతో ఉన్నారు, సింహపరాక్రమంతో ఉన్నారు, చక్కని మూపులతో ఉన్నారు. దుర్గమారణ్యంలో కాలినడకన వెడుతున్నారు. మీరు ఆజానబాహువులై ఉన్నారు. ఇంత అందమైన భుజాలున్న మీరు మీ భుజముల యొక్క సౌందర్యాన్ని ఆచ్ఛాదించడానికి ఆభరణములను ధరించి ఉండాలి. కానీ మీరు ఆభరణములు ఎందుకు ధరించలేదు? వింధ్యాద్రి మేరుపర్వతము మొదలైన పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించగలిగినటువంటి తేజస్సు మీ ఇద్దరి యందు ప్రకాశిస్తోంది. కానీ మీరు ఈ భూమి మీద కాలినడకన నడిచి వెడుతున్నారు. ఇది ఒకదానికొకదానికి పొంతన లేదు. మీ యొక్క ధనస్సులు చూస్తే భయం వేస్తోంది. పోతపోసి కరిగించినటువంటి బంగారము చేత అవి పైన పూతలు పూయబడి ఉన్నాయి. వాటికి ఆ అల్లెత్రాడు బిగింపబడవలసినటువంటి స్థితిలో ఉంది. మీరు ఇంత ఆశ్చర్యజనకములై చిత్రముగా ఉన్నటువంటి ఆ ధనస్సుల్ని చేత్తో పట్టుకున్నారు. అవి చూడ్డానికి వజ్రాయుధంలా ఉన్నాయి. బాణములతో నిండి ఉన్నటువంటి తూణీరములను మీరు భుజములకు కట్టుకున్నారు. మీ ఖడ్గములు చాలా పొడుగ్గా ఉన్నాయి. కుబుసం వదిలినటువంటి పాము ఎలా ఉంటుందో బంగారము చేత ఆచ్ఛాదింపబడిన మీ ఖడ్గాలు అలా ఉన్నాయి. మీరు ఇంత శోభాయమానంగా ఉన్నారు. మీరు చూడ్డానికి భూమిని శాసించగలిగిన వాళ్ళల్లా ఉన్నారు. కానీ మీరు ఎందుకో చుట్టుపక్కల చూస్తూ నిట్టూర్పులు విడిస్తూ ఈ భూమి మీద నడుస్తున్నారు. ఒకదానికి పొంతన కనపట్టలేదు. నాకు మీరు అర్థం కావట్లేదు. మీ తేజస్సు ఇలా ఉంది, మీరింత శోభస్కరంగా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, మీరు నాకు జవాబు చెప్పట్లేదు. మీరెవరో నాకు చెప్పండి అన్నారు. ఆయనకి తెలియకుండానే మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే ఆయన హృదయంలో ఒక పొంగి స్తోత్రం కింద పైకి ప్రవహించేసిందంటే
ఆపాదమస్తకం పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణన చేస్తూ అంతర్గతమైనటువంటి తేజస్సుతో సహా వాళ్ళు ఎంతటి ధర్మాత్ములో, ఎంత ప్రకాశమున్నవారో, వారు ఏమి చేయడానికి యోగ్యులో తెలుసుకున్నవారై వారు దేవతామూర్తులతో సమానమైన వారు అని చేసినటువంటి ఆ స్తోత్రాన్ని విని సంతోషించాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన అంటారు, ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాషద. నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ ఇద్దరూ నాతో మాట్లాడటం లేదు. సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్వానరయూధప వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత. ఈ ఋష్యమూక పర్వత శిఖరం మీద సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన అన్నగారు వాలి. ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టి రాజ్యాన్ని సుగ్రీవుడి భార్య రుమని కూడా హస్తగతం చేసుకున్నాడు. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మన రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామవానర. అదిగో ఆ సుగ్రీవుడు పంపిస్తే నేను వచ్చాను. ఇది చెప్పమని చెప్పారా? ఇది చెప్పమని చెప్పలేదు సుగ్రీవుడు. కానీ ఆయనకి దర్శనం చేయగానే ఎంత నమ్మకం వచ్చిందంటే, నేను మాట్లాడినా సత్యం చెప్పేసినా నాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి సుగ్రీవుడు నన్ను పంపాడు, నేను మీ దగ్గరికి వచ్చాను. నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, నా పేరు హనుమ అంటారు. యువాభ్యాం సహ ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్యమాం సచివం విత్తం వానరం పవనాత్మజం. మీరు నా ప్రభు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేస్తే బాగుంటుంది. మీ ఇరువురు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్యమూకాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. నేను సన్యాసి వేషంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను సన్యాసిని కాను. ఇది వేషం కట్టానంతే. నాకు కామరూపం తెలుసు. కాబట్టి సన్యాసి వేషం వేసుకుని మీ దగ్గర సత్యం తెలుసుకోవడానికి వచ్చాను. నేను యథార్థానికి వానరాన్ని. నేను ఎక్కడికైనా సరే ఎగిరి వెళ్ళగలను, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలను అని తను సన్యాసి వేషంలో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పేశారు రామలక్ష్మణులతోటి. అంటే ప్రభు కార్యం మీద వచ్చిన సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. అసలు వారి తేజస్సులు చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది. ఇక వీరి దగ్గర దాచక్కర్లేదనుకున్నారు. ఉన్నదున్నట్టు చెప్పేశారు. రాముడు అన్నాడు, తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తం అరిందమ. రాముడు హనుమతో మాట్లాడలేదు. లక్ష్మణుడి వంక చూసి అన్నారు, లక్ష్మణ చూశావా ఎంత అందంగా మాట్లాడాడో. సుగ్రీవుని యొక్క సచివుట్ట, మంత్రిట. వాక్యజ్ఞం, తను మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు, ఆ మాట మధురంగా మాట్లాడినటువంటి వాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. ఋగ్వేదం తెలియనివాడు, యజుర్వేదం తెలియనివాడు, సామవేదం తెలియనివాడు ఇలా మాట్లాడలేడు. అయితే ఇక్కడ ఒక చిత్రం, హనుమ మాట్లాడిన మాటల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఎక్కడున్నాయి? మరి రామచంద్రమూర్తి ఎలా చెప్పగలిగారు ఈ మాట? ఆ 3 వేదాలు తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేడు అని ఎలా అన్నారు? అంటే ఋగ్వేదంలో రుక్కులు అంటారు ఆ శ్లోకములను, ఆ మంత్రములను. అవి దేవతలను స్తుతి చేస్తాయి. దేవతలను స్తుతి చేసేటటువంటి ఆ మంత్రములకే రుక్కులని పేరు. ఆ రుక్కుల యొక్క సమూహములకు స్తుతి అయితే సూక్తము అంటారు. సూక్తము అంటే సుఉక్తము, బాగుగా చెప్పబడినది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో భూ సూక్తం, నీళా సూక్తం, అలా సూక్తం అంటాం. అంటే బాగుగా చెప్పబడినది. ఇప్పుడు ఋగ్వేదంలోనే సూక్తములన్నీ ఉన్నాయి, అంటే స్తోత్రపాఠములన్నీ. అవి బాగా చెప్పినవి. అందుకని ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఆ సూక్తం తీసుకుని మనం చెప్పి పూజ చేస్తాం. శ్రీ సూక్త విధానేనా అంటుంటాం కదా, పురుష సూక్త విధానేనా అంటూను. యజుర్వేదం యజ్ అంటే పూజించుట, కర్మకి సంబంధించింది. అందుకే యజ్ అంటే పూజించుట, ఆరాధించుట. యజ్ఞం అన్న మాట ఈ ధాతువులోంచే వచ్చింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాన్ని తను స్వీకరించి వాక్కుగా వాడి యజ్ఞం అంటే ఒక క్రతువుని నిర్వహించి ఒక కర్మ చేసి ఏ ప్రయోజనమును సిద్ధింపచేసుకోవాలో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి మీరు చేసేటటువంటి ఒక కర్మకి యజ్ఞము అని పేరు. అది అగ్నిహోత్రంతో కూడినదై ఉండొచ్చు, లేదా మీరు యజ్ఞ సమానంగా ఒక పూజని చేసి ఉండి ఉండవచ్చు.
సామ అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది ఏదో దానికి సామ అని పేరు. సామవేదం అంటే మనసుకి శాంతినివ్వగలిగినది, అంటే దీర్ఘాలతో ఉంటుంది. ఇప్పుడు శాంతమైనటువంటి మనసు వలన సౌఖ్యం పొందేటట్లు చేయగలిగినటువంటి వేదం సామవేదం. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద వినీతస్య అని రామచంద్రమూర్తి అన్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఈయన కనపడుతున్నటువంటి నా నరస్వరూపము వెనక ఉన్నటువంటి తేజస్సుతో కూడినటువంటి అసలు రహస్యాన్ని, అవతారాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు. ఒక నరుడిగా మాట్లాడినప్పుడు నా తేజస్సు సక్రమముగా అర్థమై దాన్ని స్తుతించగలిగిన వాడు, దీనిని పూజించడం తెలుసున్నవాడు. అందుకని భూమి మీద పడి ప్రణిపాతం చేశాడు ఆయన. ప్రణిపాతశ్చ అంటే మీకు గొప్ప పూజ్యభావన కలిగితే ఇక భూమి మీద మెల్లగా వంగి మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి పడకుండా, దీన్ని ఇలా పడేశాను అనుకోండి, ఇది ఢామ్మని పడిపోతుంది అంతే. అంతేగాని ఇదేం మెల్లిగా మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి అలా ఏం పడదు, గబుక్కుని కింద పడిపోతున్నావు కర్ర పడిపోయినట్టు. అలా పడిపోతే అంటే అసలు చూసి చూడగానే అబ్బా ఏమి పూజనీయులైపించి మీరు పడిపోయారనుకోండి, దానికి ప్రణిపాతం అంటారు. హనుమ ప్రణిపాతం చేశారు. ఇంత గొప్ప ప్రణిపాతం, పూజ, ఈ నమ్మకమే యజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞానికి ఒక ఫలితం ఉంది. ఏమిటా ఫలితం? నాకు సుగ్రీవుడికి స్నేహం, సుగ్రీవుడికి రాజ్యము కలగడం, భార్య కలగడం. నాకేమిటి సౌఖ్యం? సీతమ్మ జాడ తెలియడం, రావణ సంహారమునందు వానల యొక్క సైన్య బలం నాకు తోడుగా రావడం. కాబట్టి ఇది సాధించాడు ఆయన. ఆ రుక్కులను యజ్ఞముగా మార్చి, యజ్గా మార్చి, యజుర్వేదాన్ని దాంట్లోకి తీసుకొచ్చి కార్యసాధన చేస్తున్నాడు. ఈయన వచ్చి మాట్లాడితే నాకు మనశ్శాంతి కలిగింది. ఈయన యథార్థమును ప్రతిపాదిస్తున్నాడు. నేను సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని వెతుకుతున్నాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకోండని తనే వచ్చాడు సుగ్రీవ సచివుడు. కాబట్టి నా మనసుకి సౌఖ్యము, శాంతికి కారకమయ్యాడు. కాబట్టి లక్ష్మణ, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈయన మాటల్లో ఉన్నాయి. ఇది లేనివాడు ఇలా మాటల్ని తీసుకొచ్చి వేద ప్రయోజనాన్ని మాటలోకి తేలేడు. వేదములు బాగా తెలుసున్నవాడు కాబట్టి వేదము యొక్క ప్రయోజనాన్ని తన మాటలలోకి తెచ్చి వేదముల యొక్క స్వరూపంగా శ్లోకాల్ని నా దగ్గర చెప్పగలిగినటువంటి ప్రజ్ఞతో భాషించాడు. ఈయనకి వ్యాకరణం బాగా తెలుసున్నవాడు. న్యూన వ్యాకరణం కృత్సం అనేన బహుధాశ్రితం బహు వ్యాహరతానేన నకించిదపి శబ్దితం. చక్కటి మాట మాట్లాడాలి అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. వ్యాకరణం తెలిసి ఉంటే క్రియాపదంతో వాక్యాన్ని పూర్తి చేస్తూ అవతల వాళ్ళకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి అపశబ్దములు రాకుండా చక్కగా ఉచ్చరించగలిగినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఇటువంటి ప్రజ్ఞ భాషించింది అంటే ఈయనకి వ్యాకరణం తెలుసు. అనయా చిత్రయా వాచ త్రిస్థాన వ్యంజనస్థయా కస్య నారాజ్యతే చిత్తం ఉద్యతాసే హరేరపి. ఈ మహానుభావుడు వక్షస్థలం నుంచి శబ్దమును పుట్టిస్తున్నాడు, కంఠము నుండి పుట్టిస్తున్నాడు, నాలుక నుండి పుట్టిస్తున్నాడు. అంటే 3 చోట్ల శబ్దం కట్టబడుతుంది. 3 చోట్ల శబ్దాన్ని ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు. ఎంత స్వరం వాడాలో అంత స్వరం వాడుతున్నాడు. ఉద్వేగంతో లేదు, అవయవాలు కదలటం లేదు, అతిగా కదలకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇన్ని తెలిసుండి మాట్లాడుతున్నాడంటే ఇలా మాట్లాడగలిగినటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడు మంత్రిగా కలిగినటువంటి ప్రభువు ఏ కార్యాన్నైనా సాధించగలడు. ఇలా మాట్లాడేవాడు ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించేస్తాడు. అంత బాగా మాట్లాడాడు కదయా అని ఏవం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణం గతయో నఘ. ఇటువంటి మహానుభావుడు సచివుడుగా ఉన్నటువంటి వారి కార్యం తప్పకుండా నెరవేరుతుంది. మనం ఇవాళ ఈ హనుమతోటి సమాగమం, ఈ హనుమని మనం కలుసుకోవడం మన అదృష్టహేతువు అని రామచంద్రమూర్తి సంతోషించారు. హనుమ రాముని ప్రశ్న వేశారప్పుడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. కిమర్థం త్వం వనం ఘోరం పంపకానన మండితం ఆగత సానుజో దుర్గం నానావ్యాళం మృగాయుతం. ఈ పాములతో మృగములతో నిండిపోయినటువంటి ఈ వనంలోకి రామా మీరు ఎందుకు వచ్చారు, నాకు చెప్పవలసింది అని అడిగారు. అప్పుడు రాముడి చేత ప్రేరితుడైనటువంటి లక్ష్మణుడు సమాధానం చెప్తున్నాడు. రాజా దశరథో నామ ద్యుతిమాం ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే వాభ్యపాలయత్.
ఒకానొకప్పుడు మహానుభావుడు దశరథ మహారాజు గారు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. చాతుర్వర్ణములు కూడా తృప్తిగా ఉండేటట్టుగా చక్కటి పరిపాలన అందించినవాడు. నద్వేష్టా విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపర అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్టవాన్ అప్తదక్షిణై. ఆయన ఎవరిని ద్వేషించలేదు, ఆయన్నెవరూ ద్వేషించలేదు. అలా పరిపాలించాడు దశరథ మహారాజు. ఎంతమందికో భూరిదక్షిణలు ఇచ్చాడు, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. తస్యాయం పూర్వజ పుత్రో రామో నామ జనైశ్రుత శరణ్య సర్వభూతానాం పితుర్నిర్దేశ పారగ. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు. ఆయన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యానికి బయలుదేరి భార్యతో కలిసి వచ్చాడు. సూర్యుని కాంతి సూర్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో అలా మా వదినగారైనటువంటి సీతమ్మ తల్లి రాముణ్ణి అనుగమించి అరణ్యవాసానికి వచ్చింది. అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యం ఉపాగత కృతజ్ఞశ్చ బహుజ్ఞశ్చ లక్ష్మణో నామనామత. ఆయనకి నేను తమ్ముణ్ణి, కానీ ఆయన గుణములు చూసి నేను ఆయనకి దాసుడనయ్యాను. ఆయన్ని గురువుగా భావన చేస్తాను. ఆయన వెంట నేను కూడా అరణ్యవాసానికి వచ్చాను. సుఖార్హస్య మహార్హస్య సర్వభూతహితాత్మానః ఐశ్వర్యేణ చ హీనస్య వనవాసాశ్రితస్య చ. ఆయన అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హుడైనటువంటి వాడు, సమస్త సుఖములు పొందగలిగినటువంటి వాడు. కానీ అన్నిటినీ కాదని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని వనవాసం చేస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని ఈయన లేని సమయం, నేను లేని సమయం చూసి ఒక రాక్షసుడు అపహరించాడు. అతని వివరములు మాకు బాగా తెలియవు, కానీ ఆ రావణుడు అన్న పేరు మాకు తెలుసు, కబంధుడు చెప్పాడు. కాబట్టి ఆ రావణుని యొక్క జాడ కనిపెట్టి సీతమ్మ తల్లిని మళ్ళీ మేము పొందడం కోసమని ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యంలో ఏతత్తే సర్వమాఖ్యాతం యథాతద్ధేన పృచ్ఛత. నేను ఉన్నట్టుగా నీతో యథార్థంగా ఉన్న విషయాన్ని చెప్పేశాను. కాబట్టి ఈ విషయంలో రాముడికి సహాయం చెయ్యవలసి ఉంటుంది. అహం చైవిహి రామశ్చ సుగ్రీవం శరణంగతౌ. రాముడితో కలిసి నేను సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఎందుకని? సుగ్రీవుడి యొక్క సహాయం ఇప్పుడు రాముడికి కావలసి వచ్చింది. భూమండలం అంతా వెతకాలి. అందుకని సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాం. ఎక్కడ రామచంద్రమూర్తి, ఎక్కడ లక్ష్మణుడు? ఈ మాట అన్నప్పుడు లక్ష్మణుడి యొక్క హృదయం కదిలిపోయింది. సమస్త భూమండలాన్ని శాసించగలిగిన వాడు. మొన్న మీరు చూశారు, లయం చేసేయగలడు. అటువంటి వాడు ధర్మాన్ని పాటిస్తున్నాడు. కబంధుడు చెప్పాడని స్నేహం కోసం వచ్చాడు. అటువంటి అన్నగారు సుగ్రీవుడికి శరణాగతి చేయడమా అని పరిస్థితి అటువంటిది. కాలోహి దురతిక్రమ. ఎవ్వరికైనా ఏషదత్వాచ విత్తాని ప్రాప్యచానుత్తం యశ లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. ఈ జగత్తుకంతటికి నాథుడై కోరుకున్న వారికి కోరుకున్నంత ఐశ్వర్యాన్ని దానం చేసి ఎంతో కీర్తిగాంచినటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు. పితాయస్య పురాహ్యాసీత్ శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణంగతః. ఒకానొకప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ వచ్చి ఏ దశరథ మహారాజు గారికి శరణాగతి చేశారో ఆ దశరథ మహారాజు గారి కొడుకైన రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. సర్వలోకస్య ధర్మాత్మ శరణ్య శరణం పురా గురుర్మే రాఘవస్సోయం సుగ్రీవం శరణంగతః. సర్వలోకములకు ధర్మాన్ని నేర్పగలిగినటువంటి వాడు, అన్ని లోకములు ఎవరికి శరణాగతి చేస్తాయో అటువంటి రాముడు ఇవాళ సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. యస్య ప్రసాదే సతతం ప్రసీదే యూరిమా ప్రజా స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. ప్రజలందరూ సుఖం కోసం ఏ రాముణ్ణి శరణాగతి చేస్తారో ఆ రాముడు సుగ్రీవుడికి శరణాగతి చేసి స్నేహాన్ని కోరుకుంటున్నాడు. కనుక మీరు రామచంద్రమూర్తికి కావలసిన సాయం చేసి పెట్టి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడంలో సుగ్రీవుడు ఉపకరిస్తే బాగుంటుంది. ఈ మాటలు అన్నట్ట కానీ ఇక కన్నుల వెంట నీరు ఆగలేదు లక్ష్మణుడికి. ఇంత కష్టమా అన్నయ్య కనిపించింది. శోకాభిభూతే రామేతు శోకార్తే శరణంగతే కర్తుమర్హతి సుగ్రీవ ప్రసాదం హరియూధప. ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం శాశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద. కన్నుల వెంట నీరు ధారలుగా కారిపోయి ఏడుస్తూ అటువంటి రాముడు నాతో కలిసి సుగ్రీవుణ్ణి శరణాగతి చేస్తున్నాడు, మీరు మాకు ఉపకారం చేయవలసింది అని అడిగాడు. అడిగితే హనుమ వెంటనే జోక్యం చేసుకుని అన్నారు, మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు, మీరు విచారించవలసిన పని లేదు. మీరు మాకు లభించడం మా అదృష్టహేతు. కాబట్టి సుగ్రీవుడితో మీరు స్నేహం చేద్దురు గాని ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, మీరిద్దరూ కూడా నా భుజాల మీద కూర్చోండి అన్నారు.
సన్యాసి వేషంలో కదా ఉన్నారు. నేను సన్యాసి వేషంలో వచ్చానన్నారు తప్ప ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందారు. భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్టం ఆరోప్యతా వీరౌ జగామ కపికుంజర. ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి రాముణ్ణి ఒక భుజం మీద లక్ష్మణుణ్ణి ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని, ఇందాక చెప్పానే ఇంతకన్నా ఏం కావాలని, ఇద్దరిని హనుమద్వాహనమై భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి వెడుతున్నారు. వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఆ రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళేటప్పటికే అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమూక పర్వత శిఖరము మించి ఆ మలయ పర్వత శిఖరం మీదకి దూకేసి అక్కడి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి అక్కడ దింపారు. ఒకసారి దింపి మహర్షి దీని చిట్ట చివరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. మళ్ళీ భిక్షు రూపం తీసుకున్నారు. ఎందుకని అంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో వచ్చాడనుకోండి, హనుమ వస్తే సుగ్రీవుడు నమ్మడం. నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడే వాళ్ళు నేను మోసగించుంటారు, నేను రానని ఇంకో చోటుకు దూకేస్తాడు. అందుకని భిక్షు రూపంలోనే వెళ్ళారనుకోండి, ఈ రూపంలో మోసగించడలే ఇప్పుడు ఈయన చెప్పిన మాట నమ్మి మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొందారు. పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయం రామో మహాప్రజ్ఞ సంప్రాప్తో దృఢవిక్రమ లక్ష్మణేన సహభ్రాత్ర రామోయం సత్యవిక్రమ ఇక్ష్వాకూణాం కులే జాతో రామో దశరథత్మజ ధర్మే నిగదితశ్చైవ పితుర్నిర్దేశపారక. మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి, ధర్మం తెలుసున్నవాడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత. కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్ష్వాకు కుల సంభవుడు మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నీ అదృష్టం. ఎన్ని యాగాలో యజ్ఞాలో చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు గారు. అటువంటి వాళ్ళు ఇవాళ మన ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు. నీకు స్నేహం చేస్తాను, నీతో స్నేహం చేయిస్తాను అని మాట ఇచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు. భవతా సఖ్యకామౌతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతిగృహ్యార్చ్య యస్వైతౌ పూజనీయతమా ఉభౌ. వాళ్ళిద్దరినీ నువ్వు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజించు అన్నాడు. వారు పూజ్యులు కాబట్టి గబగబా వచ్చాడు, ఎదురొచ్చాడు, రామలక్ష్మణుల్ని తీసుకెళ్లాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి సుగ్రీవుడు అన్నాడు, భవాన్ ధర్మ వినీతశ్చ విక్రాంత సర్వవత్సల ఆఖ్యాత వాయుపుత్రేణ తత్వతో మే భవద్గుణా. మీ యొక్క గుణములను, మీ ధర్మం గురించి, మీ యొక్క పరాక్రమం గురించి, మీ యొక్క వాత్సల్యం గురించి నేను హనుమ చెప్తే విన్నాను. తన్మమై వైష సత్కారో లాభశ్చైవోత్తమ ప్రభో యత్తమిచ్చసి సౌహార్దం వానరేణ మయా సహ రోచతే యదివా సఖ్యం బాహురేష ప్రసారిత గృహ్యతాం పాణినా పాణి మర్యాద బధ్యతాం ధ్రువా. మీరు నాతో స్నేహం చెయ్యాలి అని కోరుకుంటే ఇదిగో నేను నా చెయ్యి చాపుతున్నాను. చాపినటువంటి నా చేతిలో మీ చేతి నుంచి మన ఇద్దరం స్నేహితులు అవుదాం, నాతో చెయ్యి కలపండి అని చెయ్యి చాపాడు. వినగానే రామచంద్రమూర్తి ఎంతో సంతోషంతో ఆ చేతిని తన చేతితో కలిపారు. తతో హనుమాన్ సంత్యజ్య భిక్షురూపమరిందమ కాష్టయో స్వేన రూపేణ జనయామాస పావకం. వెంటనే ఆ హనుమ అప్పుడు మళ్ళీ సన్యాసి రూపాన్ని మళ్ళీ వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఇంకిద్దరికి స్నేహం కుదిరిపోయిందిగా. కిష్కింధకాండలో హనుమ ఎన్ని మాటలు వేషం కట్టారు, ఎన్ని మాటలు విడిచిపెట్టారు అన్నది ఒక క్వశ్చన్. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ ఆ వేషంతో ఉన్నారు, ఎక్కడెక్కడ విడిచిపెట్టారు అని. రాజుగారి ప్రయోజనాన్ని సాధించడానికి, రాజు మనసు కుదురుగా ఉండడానికి ఎంత పరిశ్రమ చేయవలసి వచ్చిందో చూడండి. అందుకని బుద్ధిమతాం వరిష్టం. వెంటనే ఆయన కొన్ని కర్రలు తీసుకొచ్చి ఆ మధ్యలో పెట్టి కర్రతో రాపాడించి అగ్నిహోత్రం పుట్టించి ఆ అగ్నిహోత్రం దగ్గరికి పువ్వులు తెచ్చి పువ్వులు వేసి పూజ చేసి అగ్ని సాక్షిగా మీ ఇద్దరు స్నేహం చేసుకోండి అన్నారు. ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి రామసుగ్రీవులు ఇద్దరు స్నేహం చేసుకున్నారు. వెంటనే తత సపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్తాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ. బాగా పుష్పించినటువంటి ఒక మద్ది చెట్టు కొమ్మని వంచి విరిచి సుగ్రీవుడు ఆసనం కింద చేసి దాన్ని అక్కడ వేసి, ఆసనం కింద వేయడం అంటే ఓ దొంగలా తయారు చేసి చిన్న చిన్న కొమ్మలు విరిచేసి వేసి రండి కూర్చోండి అని చెప్పి దాని మీద రాముడిని కూర్చోమని తను కూడా రాముడితో కలిసి కూర్చున్నాడు ఆ దొంగ మీద. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయనకి రాజ్యం లేదు, మనకి రాజ్యం లేదు, ఆయన భార్యని రాముడు ఎత్తుకుపోయాడు, మన భార్యని వాళ్ళు ఎత్తుకుపోయాడు, కాబట్టి ఆల్ ఈక్వల్స్. కాబట్టి రాముడి పక్కన ఆయన కూర్చున్నాడు, ఇద్దరు సమానంగా ఓ దొంగ వేసుకుని కూర్చున్నారు. పాపం లక్ష్మణస్వామి అలా నించున్నారు. చూశారు హనుమ. చూసి తత సపర్ణ బహుళాం చిత్వా శాఖాం సుపుష్పితాం సాలస్యాస్తీర్య సుగ్రీవో నిషసాద సరాఘవ.
వెంటనే పూచినటువంటి ఒక చందనపు కొమ్మనొక దాన్ని విరిచి తెచ్చి ఆసనంగా వేసి లక్ష్మణ మీరు కూర్చోండి అని చెప్పి హనుమ ఆయన్ని కూడా కూర్చోబెట్టారు. అంటే అలా సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడా అని కూడా మీరు భావన చేయక్కర్లేదు. ఒక స్నేహధర్మంగా అప్పటికి రాముని యొక్క వైభవం పూర్తిగా తెలియదుగా, ఇంకా అనుమానం ఉందండో రేపు చూద్దురుగా ఎన్ని పరీక్షలు పెడతాడో. కాబట్టి ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణం. వెంటనే రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు, నీ భార్యని సుమని అపహరించినటువంటి వాలిని నిగ్రహిస్తాను, ఆ వాలిని సంహరిస్తాను. గ్రద్ద ఈకలు కట్టబడినటువంటి నా బాణములు సూర్యచంద్రుల తో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటివి. ఆ బాణాలను ప్రయోగించి వాలి పర్వతం పడిపోయినట్టుగా కింద పడి మరణించగా నువ్వు చూస్తావు. తొందరలో నీకు పట్టాభిషేకం అవుతుంది. నీ భార్య రుమని నువ్వు పొందుతావు, కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని చాలా సంతోషించాడు. ఇంకింతకన్నా ఆనందం ఏముంటుంది సుగ్రీవుడికి? పొంగిపోయాట. మహర్షి అంటారు, సీతాకపీంద్రక్షణదాచరాణం రాజీవ హే మజ్వలనోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సమం స్ఫురంతి. వీళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చెయ్యగానే ముగ్గురికి ఎడంకన్న ఎదిరిందిట. సీతాదేవికి లంకాపట్టణంలో ఎడంకన్న ఎదిరిందిట, అంటే ఆవిడికి శుభం. వాలికి పచ్చటి బంగారు కన్ను ఎదిరిందిట, అంటే వాలికి మరణం వస్తోంది, రామచంద్రమూర్తి చంపేస్తారు. పురుషుడికి ఎడంకన్న ఎదరడం అశుభం, ఆడదానికి ఎడంకన్న ఎదరడం శుభం. కానీ సీతమ్మకి ఎడంకన్న ఎదిరింది శుభం, వాలికి ఎడంకన్న ఎదిరింది మరణం. అగ్నిహోత్రం లాంటి కన్ను ఎడంకన్న ఎదిరిందిట రావణుడికి, కాబట్టి రావణునికి మరణం. కాబట్టి వీళ్ళిద్దరూ సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే స్నేహంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బంగారు రంగు ఎడమ కన్ను, ఆ తర్వాత అగ్నిహోత్రం లాంటి ఎర్రటి కన్ను ఉన్నటువంటి సీతమ్మ తల్లికి వాలికి రావణుడికి ముగ్గురికి ఎడమ కన్నులు ఎదురేయట. వీళ్ళిద్దరి స్నేహం రామాయణంలో అంత కీలకమైనటువంటి ఘట్టం. దీన్ని సాధించినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. కాబట్టి ఇప్పుడు ఈ కార్యం పూర్తయిపోయింది. సుగ్రీవుడు అన్నాడు, భార్యా వియోగజం దుఃఖం అచిరాత్తం తం విమోక్షసే అహం తాం అనయిష్యామి నష్టాం వేదశ్రుతిమివా. ఒకనొకనాడు వేదం కనపడకుండా రాక్షసులు అపహరిస్తే శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ వేదాన్ని ఎలా తీసుకొచ్చారో అలా నీ భార్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. నేను ఎక్కడ ఉన్నా సీతమ్మ యొక్క జాడ కనిపెడతాను. రసాతలేవా వర్తంతీం వా నభస్థలే అహమానీయ దాస్యామి తవ భార్యాం అరిందెమా. ఆవిడ్ని పాతాళలోకంలో దాచిన, స్వర్గలోకంలో దాచిన వానర సైన్యాన్ని పంపించి సీతమ్మ జాడ కనిపెట్టి తెచ్చి నీకు చెప్పేటటువంటి పూచి నాది అని చెప్పి సుగ్రీవుడు అన్నాడు, ఒకానొకప్పుడు నేను ఈ పర్వత శిఖరం మీద 4 వానరులతో కలిసి కూర్చునున్నాను. ఒళ్ళో సీతమ్మ తల్లిని కూర్చోపెట్టుకుని రావణాసురుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతుంటే ఆ తల్లి హారామ హాలక్ష్మణ అని అరుస్తూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కింద ఉన్నటువంటి మమ్మల్ని చూసి తన ఉత్తరీయాన్ని చింపి తన నగలు కొన్ని మూట కట్టి మా 5గురి మధ్యలో పడేసింది. ఆ నగలు మూట నేను తీసి దాచాను. ఆత్మనా పంచమమ్మాంహి దృష్ట్వా శైలతటే స్థితం ఉత్తరీయం తయా త్యక్తం శుభన్యాభరణానిచ. ఆ ఆభరణములు శుభప్రదమైనవి మూటలో ఉన్నాయి అన్నారు. అనేటప్పటికీ రామచంద్రమూర్తి అన్నారు, అయితే ఓ స్నేహితుడా, ఓ సుహృత్, ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా మూట తెప్పించి చూస్తానన్నారు. సీతమ్మ ఆభరణములు చూడడం అన్నా ఆయనకు అంత సంతోషం. ఒక చిన్న అవకాశం, ఒక చిన్న గుర్తుపట్టేటటువంటి సందర్భం దొరికింది కదండి. తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఆ మూట విప్పారు. పశ్య లక్ష్మణ వైదేహ్య సంత్యక్తం హ్రియమాణయ ఉత్తరీయమిదం భూమౌ శరీరాత్ భూషణాని చ. లక్ష్మణ, ఈ ఉత్తరీయం మీ వదినది. మూట చూడగానే చెప్పారు, చీరలో అంతర్భాగం కాబట్టి ఇందులో ఉన్న నగలు కూడా మీ వదినవే అయ్యి ఉంటాయి. కానీ మీ వదినని స్మరించినటువంటి కారణం చేత, మీ వదిన నగలు చూస్తున్నానన్న భావన కలగడం చేత, అయ్యో ఎంత కష్టంలో తను కట్టుకున్న పట్టుపుట్టాన్ని చింపి నగలు తీసి మూట కట్టి ఎంత ఏడుస్తూ కింద పడేసిందో, పరపురుష స్పర్శ చేత ఖేదం పొంది అరిచినటువంటి నా భార్య సీతమ్మ అని బెంగ పెట్టుకుని గుండెల మీద ఆభరణములు పెట్టుకుని ఏడ్చిన కారణం చేత కన్నులు నీటితో నిండడం వల్ల ఆ కన్నులు సరిగ్గా కనపడక, లక్ష్మణ నాకు కనపట్టలేదు, ఇవి మీ వదిన నగలేనా గుర్తుపట్టు అని ఆ మూట ఇచ్చారు.
లక్ష్మణస్వామి అవి ఒక్కొక్కటి ఆ మూట విప్పి గబగబా అందులోంచి నగలు తీశారు. ఇలా తీసేటప్పటికి కేయూరములు వచ్చాయి. కేయూరములు అంటే ఆడవాళ్ళు పెట్టుకునేటటువంటి భుజకీర్తులు, ఏమిటంటారు దాన్ని, కట్టెవంకీలా ఉందంటారు. ఆ కట్టెవంకి పెట్టుకుంటారు. ఆ దేవతా స్వరూపాల్లో పురుష స్వరూపాలు అయితే నాగాభరణం పెట్టుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ కట్టెవంకీలు లాంటివి కేయూరములు, భుజాభరణములు కనబడ్డాయి. ఆయన అవి తీసి అన్నారు, నాహం జానామి కేయూరే. అన్నయ్య నాకు తెలియదు, ఇవి కేయూరములు, ఇవి వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు. తర్వాత ఇలా తీశారు, కుండలములు వచ్చాయి. కుండలములు అంటే చెవులకు పెట్టుకునేవి. నాహం జానామి కుండలి. అన్నయ్య ఇవి వదిన చెవులకు పెట్టుకుందో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఇలా తీశారు, ఏ వస్తే అవి. ఇప్పుడు నూపురములు వచ్చాయి, అంటే ఆడవాళ్ళు పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు. నూపురత్యభిజానామి. అన్నయ్య నాకు ఈ నూపురములు తెలుసు. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్. ప్రతిరోజు వదిన పాదములకు నమస్కరించేటప్పుడు నేను ఈ మంజీరములు చూశాను, ఇవి వదినవే. ఇది లక్ష్మణ భక్తికి పరాకాష్ఠ ఈ శ్లోకంగా చెప్తారు. ఎందుకంటే గంగానదిలో పడవని ఎక్కించాడు కదండి. అగ్రత ప్రయేరామ మధ్య సీతా సుమధ్యమా పృష్ఠదస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని వాల్మీకి మహర్షి అరణ్యకాండలో చెప్పారుగా. ముందు రాముడు నడిచాడు, మధ్యలో సీతమ్మ నడిచింది, వెనక లక్ష్మణమూర్తి నడిచారు. నడిచినప్పుడు సీతమ్మని చూడలా? సీతమ్మ కేయూరములు, సీతమ్మ కుండలములు తెలియవు. చూడడం వేరు, మనసులోకి వెళ్ళడం వేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ముఖం తిప్పుతూ మీ అందరినీ చూస్తున్నట్టు ఉంటుంది, కానీ మీ అందరూ నా మనసులోకి వెళ్ళారు అనుకుంటే పొరపాటు. ఏది నా మనసులోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదో తెలుసా అండి? అలా వెళ్ళిన ఉత్తర క్షణంలో నా ప్రసంగం ఆగిపోతుంది. నేను చెప్పేటప్పుడు ఇక్కడ నాకు ఆ భావం గోచరం అవుతూ నేను చెప్పిన శ్లోకం చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం కదులుతూ ఉంటుంది. కదులుతూ వాగ్రూపంగా పైకి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు యథాలాపంగా తల తిరిగి కళ్ళు తిరుగుతుంటాయి. కానీ అది ఏదో ఉపన్యాసం మధ్యలో ఆపాము అంటే దృష్టికి భంగకరంగా ఏదో సభలో తప్పు జరుగుతోందనమాట. లేకపోతే ఆ ధార అలా వెళ్ళిపోతుంది అంతే తప్ప చూడడం కంటికి ధర్మమైనా చూసినది మనసులోకి వెళ్ళదు. వెళ్లకుండా మధ్యలో ఆగిపోతుంటుంది. ఎందుకంటే చూడడం కన్ను చూస్తుంటుంది, మనసు పుచ్చుకోదు. ఎందుకంటే మనసు అప్పటికే ఇంకొక వ్యాపకంలో ఉండిపోయింది. లక్ష్మణమూర్తి రోజు చూస్తున్నా ఆయనకి దాని మీద దృష్టి లేదు. చూడడం కంటి ధర్మం చూసింది అంతే, కానీ మనసులోకి వెళ్ళలేదు. ఎందుకంటే వదిన యొక్క చెవులు కానీ వదిన యొక్క భుజముల దగ్గరికి కానీ మనసులోకి వెళ్ళేటట్టు లక్ష్మణమూర్తి చూడలేదు. మరి ఏవి మనసులోకి వెళ్ళేటట్టు చూశారు? సీతమ్మ తల్లి పాదములు, పాద మంజీరములు ఆయనకి ఇక్కడ జ్ఞాపకం ఉండిపోయాయి. అంటే వదిన పాదములు ఉపాసన చేసినటువంటి మహాభక్తుడు, తల్లి పాదములుగా ఉపాసన చేశాడు లక్ష్మణస్వామి. అంతటి మహాభక్తుడు రామాయణంలో లక్ష్మణస్వామి అంటే. కాబట్టి అన్నయ్య నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురేత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. ప్రతిరోజు నమస్కారం చేయడం వల్ల నాకు ఈ వదిన పెట్టుకునేటటువంటి ఈ పాద మంజీరములు బాగా జ్ఞాపకం ఉన్నాయి అని చెప్పిన తరువాత ఆ రామచంద్రమూర్తి శోకిస్తుంటే ఆ ఆభరణములను చూసి సుగ్రీవుడు అంటాడు, నజానే నిలయం తస్య సర్వదా పాపరక్షస సామర్థ్యం విక్రమం వాపి దౌష్కులేయస్య నాకులం. దుష్టమైనటువంటి కులంలో పుట్టినటువంటి ఆ రావణాసురుడు ఎక్కడుంటాడో అతని సమర్థత ఏమిటో నాకు సరిగ్గా తెలియవు. యథార్థానికి తెలుసు సుగ్రీవుడికి. భూమండలం అంతా తిరిగినప్పుడు ఆయనకి తెలుసు. 100 యోజనముల సముద్రాన్ని దాటేటప్పుడు ఏముంటాయో కూడా ఆయనకి తెలుసు. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు అగ్నిహోత్రంలా ఉన్న రాముణ్ణి రెచ్చకొట్టి రావణుడి గురించి చెప్తే ఇప్పుడు ముందు ధనసట్టుకుని వెళ్ళిపోతానంటాడు. ముందు సీతమ్మ జాడ కనిపెట్టబడాలి, ఎక్కడుందో నిర్ధారణ కావాలి, బలాబలములను బాగా అంచనా వెయ్యాలి, వానర బలాన్ని తోడు పట్టుకుని వెళ్ళాలి. అది జరగాలంటే ముందు తాను ప్రభువు కావాలి. ప్రభువు అయితే తప్ప బలగం తన చేతిలోకి రాదు. అది ముందు జరిగితే తప్ప తాను సమర్థవంతంగా ఉపకారం చేయలేడు. అన్ని దిక్కులకి జాడ కోసం పంపడం కుదరదు. ఎక్కడ దాచాడో తెలియదు, తీసుకెళ్ళడం తెలుసు, దాచడం ఎక్కడ దాచాడో. ఇది జరగాలి అంటే ఇప్పుడు మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడకుండా ఉండి రాముణ్ణి కాపాడడం మిత్రధర్మం. కాబట్టి ఆ ధర్మం పాటించాడు సుగ్రీవుడు. కాబట్టి నాకు అన్ని వివరాలు ఇప్పుడు తెలియవు. సత్యంతే ప్రతిజానామి త్యజశోకమరిందమ కరిష్యామి తథాయత్తం యథా ప్రాప్స్యసి మైథిలీం. నువ్వు శోకాన్ని విడిచిపెట్టి ఓ శత్రు సంహారకుడైన రామ, మనం త్వరలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడదాం. కనిపెట్టి ఆ సీతమ్మ తల్లిని తొందరలోనే నీతో కలిసి ఉండేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. నాహంతామనుశోచామి ప్రకృతో వానరోపి సన్ మహాత్మా చ వినీతస్య
కిం కిం పునర్ధృతిమాన్ భవాన్. నేను వానరుణ్ణి, నా భార్యని నా అన్నగారు వాలి అపహరించాడు, నా కంటి ముందే నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అటువంటి శోకం ఉన్నటువంటి నేను అంత శోకించట్లేదు. నీవు వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షుల చేత గొప్పగా సంస్కరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి. విషంతో కూడినటువంటి ఆహారాన్ని ఎవ్వడు ఎలా తినడో ఇంద్రుడంతటి వాడు కూడా సీతమ్మని తాకలేడు. అంతటి మహాపతివ్రత ఆ తల్లి. అటువంటి భార్యని పొంది ఉండి నువ్వెందుకు ఇంత శోకిస్తున్నావు? ఇంత శోకించచ్చా? వానరుణ్ణి నేనే శోకించట్లేదే, కాబట్టి నువ్వు ఊరడిల్లు అంటూ ఆయన అంటాడు, వ్యసనే వార్ధ్ర కృచ్చిరేవా భయేవా జీవితాంతకే విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నవసీదతి. ఎప్పుడూ కూడా మనిషి ఆపదయందు ధనము పోయినప్పుడు, జీవితమే శంకింపబడవలసినటువంటి సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు. ఈ మూడు వినగానే విపరీత భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది. ఆపద సంభవించినప్పుడు ముందు ఎక్కువ భయపడిపోయాడు అనుకోండి, ఎక్కువ భయపడడం వల్ల ప్రాణం పోతుంది. అందుకే మీరు చూడండి, రామాయణం చాలా గొప్పగా మాట్లాడుతుందండి. ఏదైనా పాము లాంటివి కరిచినప్పుడు అప్పుడును వాళ్ళు తొందరపడిపోయి కంగారు పడిపోకుండా చూడండి అంటారు. ఎందుకంటే రక్తం తొందరగా ప్రవహించేస్తే విషం వెళ్ళిపోతుంది. అందుకని ముందు ప్రశాంత చిత్తంతో కూర్చోమని, ముందు ఎక్కడ కరిచిందో దానికి పైన గట్టిగా తాడు పెట్టి కట్టేసి అక్కడ కోసి ఆ విషంతో కూడిన రక్తం వెళ్ళిపోయేటట్టు చూడండి అంటారు. ఎంత గొప్పగా మాట్లాడాడో సుగ్రీవుడు. ఆపద కలిగినప్పుడు తొందరపడి భయాన్ని పెంచుకుని శోకించకూడదు. ఆ శోకం ప్రాణాన్ని పోగొట్టేస్తుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది. చచ్చిపోయే ముందు నా ధనమంతా ఇంత తీసుకొచ్చాను, ఏమైపోతుందో అని భయపడ్డం వల్లే అల్లావుద్దీన్ ఖిల్జీ 4 ఖర్చుకు చచ్చిపోయాడు. కాబట్టి ధనం పోతుందని బెంగ పెట్టుకున్నా, ధనం పోయినప్పుడు బెంగ పెట్టుకున్నా చచ్చిపోతాడు. అలాగే జీవితం సంశయాత్మకమైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి అన్నారనుకోండి, ఇంకంతే. జాగ్రత్తగా అన్న మాటని పరిపరి విధములా ఆలోచించేస్తే చచ్చిపోతాడు. కాబట్టి అంత భయపడకూడదు. కాబట్టి ఈ మూడిటి యందు అతిశోకము పనికిరాదు. అతిశోకము ప్రాణాన్ని తీయచ్చు. కాబట్టి రామ, నువ్వు ఊరడిల్లవలసి ఉంటుంది. చాలా గొప్ప మాటలు మాట్లాడతారండి. కాబట్టి ఆయన అన్నాడు, బాలిశస్తు నరో నిత్యం వైక్లభ్యం యోనువర్తతే సమద్యత్య వశశోకే భారాక్రాంతేవ నౌజ్జలే. ప్రతిరోజు దీనంగా ఉండే ప్రయత్నంతో కూడిన ఆలోచన చేసేటటువంటి వాడి జీవితం బరువెక్కువైపోవడం వల్ల సముద్రంలో మునిగిపోయే నౌక లాంటిది. చాలా పెద్ద మాట. ఒక్కొక్కడు చూడండి అన్నీ ఉంటాయి, కానీ ఎందుకో ఏడుస్తుంటాడు. ఎప్పుడూ ఏడిపే. కానీ అన్నీ ఉన్నాయి కదండి అన్నారు అనుకో, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వలేను కదండి అంటాడు. దానికి ఎందుకు ఏడుపు అంటే ఏది లేదో దానికి ఏడుస్తాడు. ఒక్కొక్కడు ఏమీ లేకపోయినా అసలు లోకంలో ఊహించలేని రీతిలో ఊహించుకుని సంతోషిస్తాడు. అదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్. అలా రెండూ ఉంటాయి కొంతమందిలో. నాకు మిత్రుడు ఉండేవాడు. అతను నాతో అంటుండేవాడు, నేను తలుచుకుంటే ప్రధానమంత్రిని కాగలను, ప్రధానమంత్రి ఎప్పటికీ నా ఉద్యోగంలోకి రాలేడనేవాడు. నేను ఒకసారి అదేమిటయా అన్నాను. అవును, 90 ఏళ్ళు వచ్చినా ప్రధానమంత్రి అవ్వచ్చు, 26 ఏళ్ళు దాటితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాదు. కాబట్టి నా ఉద్యోగంలోకి ప్రధానమంత్రి రాలేడు, ప్రధానమంత్రినే కాగలననేవాడు. నీ మనోధైర్యం, నీ గొప్పతనం, నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి సంతోషం మెచ్చుకోవలసినవేనాయా, దాన్ని నేనేమీ నిరుత్సాహపరచను అన్నాను. కాబట్టి ఒక్కొక్కరిది చాలా చిత్రంగా ఉంటుంది మనస్తత్వం. కాబట్టి ధైర్యంతో దీనంగా ఉండకూడదు రామ. అలా దీనంగా ఉంటే అది నౌకకి బరువు ఎక్కువై నౌక తన బరువుకి తానే సముద్రంలో మునిగిపోయినట్టు ఉంటుంది. కాబట్టి శోకాన్ని దించెయ్యాలి. దించేస్తే పడవ తేలుతుంది. కాబట్టి నీ శోకం నీలోంచి నువ్వు తీసేయాలి. నీ శోకాన్ని మేము తీయలేము. ఒడ్డునున్నవాడు నౌక మునిగిపోకుండా చూసుకోండి, నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను మునిగిపోతుంది. నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువు సముద్రంలోకి విసిరిపారేయాలి. విసిరిపారేస్తే నౌక పైకి తేలుతుంది. అలా నీలో ఉన్న శోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మేము ఎంత చెప్తే నీకు శోకం తీరుతుంది? అది నువ్వు చేసుకోవాలి. శోకం విడిచిపెట్టడం. రామ విడిచిపెట్టన్నాడు అంతే. కానీ చాలా గొప్పగా మాట్లాడాడండి వానరుడైనా. సుగ్రీవుడి మాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. నిజంగా
ఇవి బాగా వంట పడితే సుగ్రీవుడు రాముడు మాట అలా ఉంచండి, మన జీవితంలో మాత్రం కొన్ని కొన్ని సమయాల్లో అవి చాలా ఊరడింపచేస్తాయి, మనని ప్రతిదానికి కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి స్థితిని మనకి ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించారు. ఆ రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు ఎంత సంతోషాన్ని పొంది ఉన్నాడంటే, సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపిస్తానని సుగ్రీవుడిచ్చిన మాటకి రామచంద్రమూర్తి సంతోషంగా ఉన్నారు. రామచంద్రమూర్తి వాలివధ చేసి మళ్ళీ తనకి రుమణీ రాజ్యాన్ని ఇస్తానన్నాడని సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు. రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి స్నేహం కలిసిందని లక్ష్మణమూర్తి సంతోషంగా ఉన్నారు. అనవసరంగా భయపడి పారిపోతున్న వాడిని మంచి మాట చెప్పి మంత్రినైనందుకు వీళ్ళిద్దరినీ కలపగలిగారని హనుమ సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్ల నుంచి పాపం తిరుగుతున్నాడు, మా రాజుకి కష్టాలు తీరాయని ఆయన పక్కన ఉన్న మిగిలిన సచివులు సంతోషిస్తున్నారు. అవతల సీతమ్మ తల్లికి ఎడమ కన్నదిరి మళ్ళీ సంతోషాన్ని ప్రకటిస్తోంది. కాబట్టి తొందరలోనే సంతోషం ఉంది అన్న విషయాన్ని సూచిస్తున్నటువంటి, లోపల ఉన్నటువంటి పొంగు రాబోతున్నటువంటి శుభాన్ని తలుచుకుని పరవశాన్ని పొందుతున్నటువంటి హృదయంతో ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మహానుభావస్య వచో నిశమ్య హరిర్నరాణాం వృషభస్య తస్య కృతం సమేనే హరివీరముఖ్యః తదా స్వకార్యం హృదయేన విద్వాన్. కాబట్టి సుగ్రీవుడిచ్చిన మాటకి రాముడు, రాముడిచ్చిన మాటకి సుగ్రీవుడు, సుగ్రీవుడి ఆనందం పొందబోతున్నాడన్న వార్త చేత సుగ్రీవుడి యొక్క సచివులు, రాముడు ఆనందాన్ని పొందబోతున్నాడన్న మాట చేత లక్ష్మణమూర్తి, రామసుగ్రీవులకి మైత్రి కలిసిందని హనుమ, అందరూ సంతోషంతో ఆ ఋష్యమూక పర్వత శిఖరము మీద కూర్చుని ఉన్నారు అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపుచేసి రేపు ఇంకా అత్యద్భుతమైనటువంటి ఘట్టం, ఆ వాలి గురించి, ఆ రామచంద్రమూర్తిని సుగ్రీవుడి చేసే పరీక్ష, ఆ రామచంద్రమూర్తి యొక్క కారుణ్యం, వాటిని రేపటి రోజున మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మనం పెట్టుకున్న ఆచారం ప్రకారం కొన్ని మార్లు రామనామాన్ని చెప్దాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గుట్టుగా గురు సేవ చేసిన శుభములొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.